నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, నవంబర్ మాసం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి తెలుసు ఏల్నట్స్ అని ఉంది. అండ్ ఆల్సో కొంతవరకు ఏంటంటే వీళ్ళకి ఆబ్స్టికల్ తొలగిపోయి మంచి కాలం అనేది వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు శని అనమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళు చేసే పనిలో ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఒక నెలలోనే అయిపోతాయంటే కాదు, అవి సూచనలు మాత్రమే. ఏదైనా సరే ఈ నెల స్టెప్పింగ్ స్టోన్ అంటే మొదటి అడుగు అని అనుకోవచ్చు అనమాట. మొదటి అడుగు నుంచి కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇందాక చెప్పినట్టు వీళ్ళకి ట్రావెలింగ్ అనేది కనిపిస్తోంది అనమాట. లాంగ్ టర్మ్ ట్రావెల్ అనేది చాలా కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఎవరైనా దూరప్రదేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఈ నెల అనేది చాలా బాగుంటుంది. వాళ్ళు వీసా ప్రాసెసింగ్ అయ్యి అండ్ ఆల్సో అక్కడికి వెళ్ళి ఉండడం అనేది సూచనలు అనేవి మంచి కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక లాభం అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే 7th నేను ఇందాక చెప్పినట్టు కేతు ఉన్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది కలిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఒక పార్ట్నర్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. కొంచెం కుంభరాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే కూడానే రాహు ఉన్నారు కనుక ఇబ్బంది పడతారు. దేంట్లో హెల్త్ రీత్యా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా వీఆర్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. అంటే ఏంటి, 7th కేతు ఏంటంటే ఎప్పటికైనా సరే అడ్డంగాలు ఇస్తారు, ప్రెషర్ ఇస్తారు, యాంగ్జైటీ ఇస్తాడు అనమాట. సో తప్పక 2 కాపాడుకుంటూ రావాలి అంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది మంచిది. పర్సనల్ డెవలప్మెంట్ అంటే మనం మాట్లాడేది ఏంటంటే ఏదో ఒక మంత్రం కానీ, ఒక జపం కానీ, లేకపోతే ఒక పూజ కానీ, ఏదైనా సరే ఏ దేవుణ్ణి కొలవడం అన్నా చేయొచ్చు. కంప్లీట్గా అది చేసిన తర్వాత కొంతవరకు ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం అండ్ ఆల్సో ఫిజికల్ హెల్త్ చూసుకోవడం, అట్ ద సేమ్ టైం టు అ సర్టన్ ఎక్స్టెంట్ డిసిప్లిన్గా ఉండడం అనేది మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనకి టైంకి చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ మాత్రం కొంతవరకు దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు. ఎందుకంటే హెల్త్ తర్వాత మిగతావన్నీ. హెల్త్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో కాపాడుకుంటూ రావాలి కనుక ఈ జాగ్రత్తలనే చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దాంపత్య జీవితంలో అంటే నోటి దుడుసు అనేది ఉండకూడదు. ఈగో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి. సో తప్పక కొంతవరకు పేషెన్స్ వహించడం అనేది వెరీ ఇంపార్టెంట్. మరి ఈ కార్తీక మాసంలో వీరు రుద్రాక్ష ధారణ చేయాలి అంటే మరి ముఖ్యంగా హెల్త్ అండ్ మెంటల్గా వాళ్ళకి స్టెబిల్గా ఉండాలి ఆరోగ్య రీత్యా అనుకుంటే ఎటువంటి రుద్రాక్షను సజెస్ట్ చేస్తారు? తప్పక వీళ్ళు ఏంటంటే రాహు కూడానే ఉన్నారు, అలాగే కేతు చూస్తున్నారు కనుక అంటే రాహు కేతు అంటే కాల సర్పదోష నివారణ అనేది ఉంటుంది. దాంట్లో 2 ఇస్తాం, 8 and 9 ఇస్తాము. దాంతోపాటు జాతక రీత్యా ఇంకోటి కూడా చూసి వేస్తాం అనమాట. సో ఈ 3 కూడా ధరించుకోవచ్చు వీళ్ళు, చాలా మంచిది. అలాగే ఏంటంటే వీళ్ళు రెమెడియల్ మెషర్స్కి వచ్చాము అంటే కనుక తప్పక శివుణ్ణి కొలవచ్చు కంటిన్యూస్గా. అదొకటి కాకుండా మన విష్ణుమూర్తిని కొలవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే జపం కూడా చేసుకోవచ్చు అనమాట. రాహు కూడానే ఉన్నారు కనుక దుర్గాదేవి జపం చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇటు విష్ణుమూర్తికి అటు శివుడికి ప్రీతి అయిన ఒక మాసం.
ఇప్పుడు విష్ణుమూర్తి ఏంటంటే ఏకాదశి రోజు లేస్తారు అని చెప్తారు, నిద్ర నుంచి లేస్తారు అంటే ఏంటి, ఆయన ప్రొటెక్టర్ కదా, ఆయన లేస్తారు. సో ప్రొటెక్షన్ ఇస్తారు కనుక తప్పక వైజయంతి మాల ధరించడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఇది వైజయంతి మాల, ఇది కూడా ధరించుకోవచ్చు యాజ్ అ ప్రొటెక్షన్. అంటే ఏంటి, మనకి దృష్టికి అనుకోవచ్చు, అలాగే మనకి డివైన్ ఎనర్జీ కావాలి అన్నప్పుడు వైజయంతి మాల ధరించవచ్చు. అలాగే ఏంటంటే తులసి మాల, ఇది కూడా ధరించుకోవచ్చు అన్నమాట. ఓకే. సో తులసి మాల అంటే దీంతో మనం జపం కూడా చేస్తాము, అలాగే ధరించడం కూడా జరుగుతుంది. ఇది కూడా ఇవి రెండు కూడా వాళ్ళు ధరించవచ్చు. రుద్రాక్ష కూడా వాళ్ళకి జాతక రీత్యా ఇవ్వడం, దీనికి మనం జాతకం పెద్దగా చూడక్కర్లేదు. రుద్రాక్షకి కొంతవరకు జాతకం చూస్తాము అనమాట, ఎందుకంటే కాలసర్ప దోష నివారణ కింద చేస్తాము. అదొకటి కాకుండాను వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటంటే తప్పక శనివారం టెంపుల్కి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, మినిమం 11 times, లేకపోతే 108 times, ఎవరిని బట్టి ఎవరి ఓపికను బట్టి చేయొచ్చు. అదొకటి కాకుండా శనికి దానం ఇవ్వడం, అటు నల్ల నువ్వులు, నల్ల గొడుగు, నల్ల మేకు అంటే నల్ల వస్త్రంలో కలిపి ఇవ్వడం అనేది మనం చేస్తూ ఉంటాము. అది కూడా జాతక రీత్యానే చూడాలి. బట్ జనరల్గా చెప్పడం ఏంటంటే అది చేసుకుంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే వాళ్ళకి కొంతవరకు వాళ్ళకి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. అంటే ఏంటి, ఆబ్స్టికల్స్ అనేవి కొంతవరకు తగ్గుతాయి అన్నమాట. అంటే ఏలినాటి శని ప్రభావం తప్పక ఉంటుంది. ఎంత మనం మంచి చెప్పుకున్నా ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటంటే తొందరగా ఏ పని ఏంటంటే అది కన్క్లూషన్కి రాదనమాట. అంటే మనకి ఒకటి అనుకుంటే పరిపూర్ణం అవ్వదు. సో కొంతవరకు ఏంటంటే మరి ఈ పూజలు, ఈ రెమెడీస్, ఇలాంటి మాలలు వేసుకున్నప్పుడు ఏంటంటే ఎప్పటికైనా మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. లైఫ్ అనేది ఈ మంత్ ఒకటే కాదు కదా, ఇంకా ఉంది కదా. సో తప్పక మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే కనుక తప్పక జాతక రీత్యా చూసుకుని రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు.